కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాను షేక్ చేసిన మంగ్లీ వివాదం అసలు ఏమైంది? అన్యాయం జరిగిందని గొంతు ఎత్తిన సంపత్ నాయక్ ఎక్కడ? తన ఆవేదనను పంచుకున్న ప్రత్యూష ఎక్కడ? ఏజెంట్ గా డబ్బులు వసూలు చేసిన బాధితుల పక్షాన ఉంటా అన్నటువంటి హేమాకాంత్ రెడ్డి ఎక్కడ? వీళ్ళంతా ఎందుకు సైలెంట్ అయిపోయారు? అప్పుడు అంతలా మాట్లాడిన సుబ్బు అసలు ఎందుకు కనిపించడం లేదు? ఈ ముగ్గురి గొంతు ఎందుకు ఆగిపోయింది? వారిని ఎవరైనా భయపెట్టారా, లేక ఈ నిశ్శబ్దం వెనుక ఏదైనా పెద్ద ఒప్పందం ఉందా? ఈ రోజు మనం ఈ రహస్యం వెనుక ఉన్న లోతులను అయితే చర్చించుకుందాం. వివాదం మొదలైన రోజు నుంచి ఒకసారి మీరు ఆలోచించండి. గుర్తుందా? వారం రోజుల పాటు సోషల్ మీడియా అంతా వీళ్ళ గురించే చర్చ. మంగ్లీ గారిపై అనేక ఆరోపణలు, సాక్ష్యాలు అంటూ ఫోన్ కాల్స్ బయటకు వచ్చాయి అంటూ సంపత్ నాయక్ గారు ఏకంగా మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యూష కన్నీళ్లు పెట్టుకుంటూ తన గొంతు వినిపించింది. ఇప్పుడు మనమంతా ఏమనుకున్నామంటే వీళ్ళు ఏదో పెద్ద మార్పు చేయబోతున్నారు, బాధితులకు న్యాయం జరగబోతుంది వీళ్ళ వల్ల అని మనం ఆశించాం. కానీ ఇప్పుడు అంతా నిశ్శబ్దం. అసలు ఆ గొంతులు ఏమయ్యాయి? సామాన్యుడి ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఒక సామాన్యుడు సెలబ్రిటీలతో పోరాటం మొదలుపెట్టినప్పుడు మొదట్లో అందరూ సపోర్ట్ చేస్తారు, కానీ ఆ పోరాటం మధ్యలో ఆగిపోయినప్పుడు ఆ సామాన్యుడి పరిస్థితి ఏంటి? భయమా లేక బలవంతమా? ఒక్కసారి ఆలోచించండి. సంపత్ నాయక్ గారు చివరగా మాట్లాడినప్పుడు ఏదో తెలియని ఆవేదన కనిపించింది. ప్రత్యూష గారి వీడియోలు ఇప్పుడు రావడం లేదు అంటే వ్యవస్థ ముందు వీరు ఒంటరైపోయారా, లేక వీరిని ఎవరైనా భయపెట్టి నోరు మూయించారా? ఇది మనందరం అడగాల్సిన ప్రశ్న. వాళ్లకు ఏమైనా పొలిటికల్ ప్రెషర్స్ వచ్చాయేమో అని చెప్పేసి చాలా మంది అయితే చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. అవును, పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు బయటకు వచ్చినప్పుడు ఎదుటి వారు ఎంతటి వారైనా సరే ఒత్తిడి రావడం సహజం. ప్రత్యూష వంటి వారు తమ వ్యక్తిగత జీవితం మీద ప్రభావం పడుతుందని భయపడి ఉండొచ్చు కదా. ఇక సుబ్బు గురించి అయితే అసలు అడ్రసే లేదు. ఈ నిశ్శబ్దం వెనుక భారీ సెటిల్మెంట్లు ఏమైనా జరిగాయని కొందరు, ప్రాణ భయం వల్ల ఆగిపోయారని మరికొందరు అంటున్నారు. ఈ రెండింటిలో ఏది నిజమైనా అది ప్రజాస్వామ్యానికి, న్యాయ పోరాటానికి పెద్ద దెబ్బగానే మనమైతే ఆలోచించాలి. ప్రస్తుత పరిస్థితి అప్డేట్స్ వచ్చేసి అయితే మరోవైపు మంగ్లీ గారు తన పనుల్లో తాను బిజీ అయిపోయి ఉంటుందా, లేదా కొత్త సాంగ్స్ మరియు ఈవెంట్స్, ఆమె ప్రయాణం యథావిధిగా సాగుతుందా? మరి ఈ వివాదం ద్వారా బయటకు వచ్చిన నిజాలు ఏమైనట్లు? ఆ కేసుల గతి ఏంటి? వ్యవస్థల్లో ఉన్న లోపాలను వాడుకొని ఈ వివాదాన్ని అణచివేశారా, లేక న్యాయ పోరాటం మధ్యలో ఆగిపోతే భవిష్యత్తులో ఎవరైనా గొంతు ఎత్తడానికి భయపడతారు కదా. సంపత్ నాయక్ గారు మళ్ళీ వీడియో ముందుకు వస్తే తప్ప అసలు ఏం జరిగిందో ప్రపంచానికి అయితే తెలియదు. నేను ఈ వీడియో చేస్తున్నది ఎవరిని విమర్శించడానికి కాదు, కేవలం ఒక బాధ్యత గల యూట్యూబర్ గా మీరు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. సంపత్ నాయక్, ప్రత్యూష, సుబ్బు, హేమాకాంత్ రెడ్డి వీరు మళ్ళీ మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారా? అసలు వీరు ఎందుకు సైలెంట్ అయ్యారని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. ఇలాంటి నిశ్శబ్దాలు సమాజానికి మంచివి కావు. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటకు వస్తుంది. బాధితుల పక్షాన మాట్లాడడానికి వచ్చిన ఏ ఒక్కరు కూడా మీడియాలోనైతే కనబడట్లేదు. అసలు వీళ్ళంతా ఏమైపోయారు, అసలు వీళ్ళని ఏం చేశారు అనే క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు జనాలలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.